తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై సుదీర్ఘంగా చర్చించింది. ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ మరో 2 గ్యారెంటీల అమలుకు రెడీ అయింది. ఇందులో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ పథకానికి పచ్చజెండా ఊపింది ప్రభుత్వం. ఇక టీఎస్ను టీజీఎస్గా మారుస్తూ కేబినెట్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జై జై హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేశామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిగిలిన 4 గ్యారెంటీలను త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 14,25,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. తెలంగాణలో కులగణనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు పొంగులేటి. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశామన్నారు మంత్రి శ్రీధర్బాబు. ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా అప్గ్రేడ్ చేయాలని, నూతన హైకోర్టుకు భూ కేటాయింపుపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 6 గ్యారెంటీల విషయంలో అనుమానాలు అక్కర్లేదని, గత ప్రభుత్వం తెలంగాణ ఖజానాను ఖాళీ చేసినా వెనక్కి తగ్గబోమని మాటిచ్చారు. వ్యవసాయ శాఖలోని ఖాళీలను నింపాలని నిర్ణయించామని, ఉద్యోగాల భర్తీ అంశంపై కూడా కసరత్తు చేస్తున్నామని, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇక అహంకారపూరితమైన చిహ్నాలను మార్చాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. ఈ నెల 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలి అనేది కేబినెట్ సమావేశంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. కులగణన ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఈరోజు కేబినెట్లో దాన్ని కూడా ఆమోదించుకోవటం జరిగింది. వెహికల్స్ రిజిస్ట్రేషన్లు కానీ ఇతరత్ర ఏదున్నా టీజీగానే ఉండటం జరుగుతుంది. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలని, తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని తీర్మానించి కొత్త చిహ్నం రూపకల్పన చేయాలని తీర్మానం చేయడం కూడా. ఈ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ప్రభుత్వం వచ్చిన 36 గంటల్లోనే 2 గ్యారెంటీలు అమలు చేశామని 14,25,00,000 మంది నిన్నటి వరకు 0 టికెట్ బేస్తో ప్రయాణం చేశారు. రేపు అసెంబ్లీ సాక్షిగా మరొక 2 గ్యారెంటీలని తెలంగాణ ప్రజలకి అందించనున్నాం. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఖైదీలకు సంబంధించిన క్షమాభిక్ష అమలు చేయాల్సిన విషయంపై వారి విడుదలకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరగడం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ మేరకు నిన్న సమావేశమైన తెలంగాణ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు అధికారులు. 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్టుగా మంత్రులు తెలిపారు. ఈ నెల 10న బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేబినెట్ తీర్మానించింది. అయితే బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈసారి శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు పరస్పర విమర్శలతో దద్దరిల్లిపోయింది. ఈసారి అంతకుమించి అన్నట్టుగా సభ సాగే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో వాటర్ వార్ కొనసాగుతోంది. దీంతో అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరిగేషన్పై శ్వేతపత్రంతో చర్చలో భాగంగా ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు, 10న తెలంగాణ బడ్జెట్ సభలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండబోతోంది.